ఇట్స్ డే 5 ఆఫ్ దోసా సిరీస్ అండ్ ఈరోజు మనకి చాలా మంచి కలర్ఫుల్ దోస కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి నేను బీరకాయ పొట్టు ఉంటుంది కదా అది అండ్ అలాగే పెసర పప్పు ఉంటుంది కదా, మూంగ్ దాల్, వీటితో కలిపి చేశాను. చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది దోశ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మనం బీరకాయ పొట్టు ఉంటుంది కదా, మనము పచ్చడి కానివ్వండి, కర్రీ కానివ్వండి, ఏ చేసుకున్నా ఇలా బీరకాయ పొట్టు తీసి పక్కన పెడతాం కదా, ఇది తీసేసుకొని దోశ ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా తీసి పెట్టేసుకున్న బీరకాయ పొట్టు వేసేసుకోవాలి అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, అల్లం ఉంటే అల్లమైనా వేసుకోవచ్చు, నా దగ్గర పేస్ట్ ఉందని చెప్పి నేను పేస్ట్ వేసుకున్నాను అంతే. అండ్ వాటర్ వేసేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకుంటే ఏంటంటే స్మూత్ పేస్ట్ లాగా ఈజీగానే అయిపోయిద్ది. అండ్ ఇక్కడ ఈ పెసరపప్పు ఏదైతే ఉందో మూంగ్ దాల్, ఇవి కొంచెం నానపెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు, ఒక గంట నానితే మనకి దోశ బాగా వచ్చిద్ది అనమాట. కొంచెం కల్లుప్పు వేసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంతే, ఇంకా నెక్స్ట్ మనం దోశ వేసేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను. దీంట్లో మనం కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసేసుకొని కొంచెం వాటర్ పడతాయేమో అనిపిస్తే, దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత దోశ పెనం మీద మనం నార్మల్ దోశస్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకుంటే ఒక 1 స్పూన్ ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆయిలే వేసుకున్నాను. ఇది బాగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి బీరకాయ పొట్టు పెసర పప్పుతో అట్టు చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా, చూడటానికి కూడా చాలా బాగుంది. ఎవరికన్నా ఒకసారి పెట్టి చూడండి. అసలుకి బీరకాయ ఫ్లేవర్ వాళ్ళకి తెలియదు కూడా, అంత టేస్టీగా చాలా బాగుండిద్ది ఫ్లేవర్ కూడా, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అండ్ అల్లం వేసాం కదా. టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. మీరు ఎలాంటి రెసిపీస్ ఆర్ ఎలాంటి సిరీస్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you in day 6 of Dosa series. Bye.